కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరాణి. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా కథ అడ్డం తిరిగింది అనే ఓ కామెడీ కథను వినిపించబోతున్నాను. కథావాణి కోసం రీసెంట్గా రచించి మీకు వినిపిస్తున్న ఈ కామెడీ కథ పేరు మరోసారి కథ అడ్డం తిరిగింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా కథలోకి ప్రవేశిద్దాం. ఆటలు రెండు రకాలు. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకునే ఆట ఒకటైతే పెద్దవాళ్ళు సాటి మనుషులతో ఆడుకునే ఆట రెండోది. ఇలా అంటున్నానని నేను మరీ పెద్దదాన్ని అని అనుకునేరు. నా పేరేమో కాంచనమాల. ఈ రోజుకు నా వయసు 29 సంవత్సరాల 11 నెలల 29 రోజులు. నవ్వుతున్నారా? ఇదేం లెక్క అని. రేపటికి 30 అనొచ్చు కదా అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మనసు లోపల అనుకుంటున్నారని నాకు తెలుసు. అమ్మా ఆశ, అలా ఎలా అంటాను? ఒకేసారి 30 అనేస్తే అమ్మో 30 అని మీకు అనిపించదు? అలా కాక ఇందాక చెప్పిన చిల్లర లెక్క చెప్తే ఒక్కరోజు తక్కువైనా ఇంకా 29 అని మీకు అనిపిస్తుంది. అందులోనూ కొత్త దశాబ్దంలోకి ఎంటర్ అవుతున్నానేమో మరీ అనిపిస్తుంది. ఈ ట్రిక్ని నేను వ్యాపారస్తుల దగ్గర చూసి నేర్చుకున్నాను. వాళ్ళు చీర ధరని 899 అని వేస్తారు కానీ రేటన్ రాస్తున్న దగ్గర చస్తే 900 అని వెయ్యరు. నేను నా వయసు విషయంలో అదే పాలసీని ఫాలో అవుతున్నాను. వయసును తక్కువ చేసి చెప్పటం అంటే అలా అని ఇక నేను తక్కువ చేసేమీ చెప్పలేదు. నా వయసుని తక్కువ అనిపించేలా చెప్పాను. ఇలా ఎక్కడ ఏది కనిపించినా చూసి నేర్చుకోవటం నాకు అలవాటు. కొంతమంది ఒట్టిగా చూస్తారు కానీ నేర్చుకోరు. నేను రెండూ చేస్తాను. ఘటిగురాల్ని కదా మరి. ఈ ఒక్క విషయంలోనే కాదండోయ్, ఏ విషయంలోనైనా మనం అంతే. మనుషుల్ని చూసినా అంతే. ఇట్టే పట్టేస్తాను అంటే వాళ్ళని కాదు, వాళ్ళలోని బలహీనతల్ని. ఇక్కడ మళ్ళీ బలహీనతలు రెండు రకాలండి. అందరిలోనూ కామన్గా ఉండే బలహీనతలు కొన్నైతే కొంతమందిలో మాత్రమే ఉండే వాళ్ళకే పరిమితమైన బలహీనత మరొకటి. కామన్ బలహీనతల్ని పట్టడం ఈజీనే, అందరిలోనూ అదే ఉంటుంది గనక. కానీ ఈ స్పెషల్ బలహీనతలు కొంచెం పరిశోధన చేస్తే కానీ పట్టుబడవు. ఇంతకు చివరాఖరికి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అదిగో ఆ బలహీనతలతోనే నేను మనుషులతో ఆడుకుంటాను. నేను ఓం ప్రథమంలో మీతో చెప్పింది ఆ ఆట గురించే. భలే మజా వస్తుంది ఆ ఆటలో. ఉదాహరణకి పొగడ్తలు అనే బలహీనతే ఉందనుకోండి. దానికి పడని వాళ్ళు ఉండరు. ఎంతటి మహామహులైనా, మొండి మనుషులైనా, సర్వసంగ పరిత్యాగులైనా దెబ్బకు పడిపోవాల్సిందే. అంతెందుకు, పురాణ కథల్లో దేవుళ్ళు సైతం స్తుతులకు పొంగి పడిపోయినట్టు మనం చదువుకోలేదు? చదివే అలవాటు లేదనుకుంటే కనీసం సినిమాల్లోనైనా చూసి ఆ సినీ జ్ఞానాన్ని పొందాం కదా. భోళాశంకరుడికి అందులో ఫస్ట్ మార్కులు పడిపోతాయి. విష్ణుమూర్తి తక్కువేం తినలేదు. నీ అంతటి వాడు లేడు, నీవే తప్ప హితపరం బెరుంగా అని భక్తుడు పొగడటం ఆలస్యం. పొలోమని చక్రం చేతిలో పట్టుకొని భుజం మీద ఉత్తరీయం జారిపోతున్నా పట్టించుకోకుండా పరుగు తీస్తాడు. దేవతలే అలా అయినప్పుడు ఇక సామాన్య మానవుడి విషయం చెప్పేదేముంది? నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, అందంలో మన్మధుడివి అని మగవాళ్లను, నువ్వు రతీదేవివి అని పురాణ భాషలో, నువ్వు 7 మల్లెల ఎత్తు తూగే సుకుమారివి అని ప్రబంధ భాషలో, నువ్వు సెక్సీ భామవి అని సినిమా భాషలో ఆడవాళ్లను పొగిడితే మైకం కమ్మి ఇట్టే పడిపోతారు. అదిగో అలాంటి సమయంలోనే ఆలస్యం చేయకుండా వాళ్లతో మనకున్న పనులను చకచకా చక్కబెట్టుకోవాలి. మా వారి దగ్గర నేను అలాగే చేస్తుంటాను. సూటు బూటు వేసుకుని ఆఫీస్కి వెళ్ళే సమయానికి నేను ఎదురుగా ప్రత్యక్షమై భుజం మీద చెయ్యేసి యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ అంటే చాలు. డైమండ్ దిద్దులేవో కొనుక్కుంటానన్నావుగా, ఈవినింగ్ 4కి వస్తాను, రెడీగా ఉండు, గోల్డ్ షాప్కి వెళ్దాం అంటారు. మరో రోజు అదను కనిపెట్టి మీరెంత మంచివారండి అంటే చాలు,
కొత్త సినిమాకు టికెట్స్ బుక్ చేస్తున్నాను, నీకు ఇష్టమైన సినిమా అంటారు. నిజానికి చాలామంది అనుకుంటున్నట్టు తెలివితేటలంటే నావేనండి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తారు కానీ కొంతమంది అలకలు, గొడవలు, అరుపులు, కొట్లాటలు ఇవేవీ లేకుండా ఈ పొగడ్త అనే అస్త్రంతో ఎదుటివాడి మనసు మీద మల్లెచెండుతో కొట్టినట్టు సుతారంగా కొట్టి ఎన్ని పనులైనా చేయించుకోవచ్చండి. దానికి కావలసిందల్లా కాస్తంత మాటకారితనం, గళాభినయం, ముఖాన ముత్తెమంత చిరునవ్వు. ఇంతే, ఇవే సింపుల్. పైసా ఖర్చు లేకుండా, పెట్టుబడి ఏమీ లేకుండా పనులు చక్కగా నిర్వహించుకోవచ్చు. అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలు గనక నల్లేరు మీది బండి నడకల జీవితాన్ని మేడీజీ చేసుకోగలుగుతున్నాను. మా పక్క ఫ్లాట్ భాగ్యవతి అంటుంది, మీకు మాకు ఒకటే పని మనిషి కదా, మీ ఇంట్లో బాగా చేస్తుంది, మా ఇంట్లో అలా చెయ్యేదేంటి అని. ఆమె అది రావటం ఆలస్యం తగులుకొని, ఇప్పుడా రావటం, ఇంత ఆలస్యమా, నువ్వు గిన్నెలు కడిగేయకపోతే నేను వంట ఎప్పుడు చేసుకుంటాను, ఆ చీరేంటి అలా ఆరేశావు, ముడతలైపోలేదు అంటూ అస్తమానం విసుక్కుంటూ కసురుకుంటూ ఉంటుంది. నేనేమో అది గుమ్మలో కనిపించగానే, హాయ్ ఐలమ్మా, ఏంటి వాళ్ళ మెరిసిపోతున్నావు, భలేగుందే నీ చీర అంటాను. దాంతో అది పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతుంది. నేను పనిచేసే కాడ ఓ అమ్మ ఇచ్చిందమ్మా, బాగుందా అంటుంది. సూపర్ ఉంది, నీకు ఈ రంగు బాగా నప్పింది. ఐలమ్మా, ఈరోజు వంటల గిన్నెలు కొంచెం ఎక్కువ పడ్డాయి, ఏమీ అనుకోకే అని నేనంటే, అయ్యో దాందేముందమ్మా, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అంటుంది. నీకు టిఫిన్ పెడదామంటే, ఈరోజు ఏమీ లేదు ఐలమ్మా, సారీ, ఏమీ అనుకోకు, నేను కూడా సీరియల్ని తినేశాను అంటే, అయ్యో పర్లేదమ్మా, ఆ పక్కనున్నమ్మ ఇంట్లో తినే వత్తన్నా అంటుంది. అలా నా మాట తీరుకు ప్రతినిత్యం పడిపోతూ మళ్ళీ లేస్తూ మళ్ళీ పడిపోతూనే చిలకలా నవ్వుతూ శుభ్రంగా పనిచేస్తుంది. నా మెచ్చుకోళ్ళని పకోడీల్లా తినేస్తూ హుషారుగా ఉంటుంది. అది నా టాలెంట్ అంటే. మా వాచ్మెన్ మల్లేష్ కూడా అంతే, నేనే పని చెప్పినా చేస్తాడు. మేం చెప్తే చెయ్యడు అని మా పక్క ఫ్లాట్ భాగ్యవతి కంప్లైంట్. నేను, మల్లేషు, నువ్వు గుడ్ బాయ్ కానీ మెయిన్ రోడ్డు మీదన్న కిరాణా షాప్కి వెళ్ళి నాకు కొంచెం 1 కిలో ఉల్లిగడ్డలు తెచ్చిపెట్టవా అంటాను. లేకుంటే, మల్లేషు, ఎవరు ఏది అడిగినా కాదని అనని మంచి మనిషివి నువ్వని నాకు తెలుసు కానీ అంటూ మొదలుపెట్టి ప్లీజ్తో ఎండ్ చేస్తాను. దాంతో అతగాడి ముఖం 100 క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది. టక్కన ముందరి కాళ్లకు బంధం పడిపోతుంది. అప్పుడిక నేను అడిగింది తేక చస్తాడా, చెప్పిన పని చెయ్యకుండా ఉండగలడా? పొడి పొడి మాటలు ఎవరికి రుచిస్తాయి గనక బుర్రలో తెలివితేటలు ఉండాలి కానీ అది ఉంటే బ్రతుకు బండిని ఎక్స్ప్రెస్లో పరుగులు పెట్టించవచ్చు. కాలు మీద కాలేసుకొని ఫస్ట్ క్లాస్ సీట్లో కూర్చొని మరీ అనుకుంటాను. అందుకే ఎప్పుడూ గర్వంగా నేను. నిజానికి నాకు పెద్దగా వంట పని కూడా ఉండదు. పక్క ఫ్లాట్ భాగ్యవతి జిందాబాద్ ఇలా పొగుడుతుంటే అలా ఐటమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ రోజు అలా అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్క వీధిలోనే ఉండే మా పిన్ని గుర్తుకొచ్చి, వెళ్ళొద్దాం కాసేపు కాలక్షేపం అని అనిపించింది. పిన్ని అంటే వరుసకు పిన్ని, కొంచెం దూరం చుట్టాం. పిన్ని మధ్య హాల్లో కూర్చొని తన టీనేజీ కూతురికి జడల్లుతూ కనిపించింది. చిట్టి, నువ్వా, రారా అంది నన్ను చూడగానే. నా అసలు పేరు కాంచనమాలైనా నేను అందరికీ చిట్టినే. అది నా ముద్దు పేరు. బాబాయి వాలుకుర్చీలో కూర్చొని కనిపించాడు. బాగున్నావా అమ్మాయి అని నన్ను పలకరించాడు. పిన్ని రెండో కూతురు జ్ఞానేశ్వరి నేను కనిపించగానే నా వంక ఇష్టంగా చూస్తూ నవ్వటం, దాని కళ్ళు మిలమిలా మెరవటం నా కళ్ళబడ్డాయి. దానికి నేనంటే ఎందుకు ఇష్టమో నాకు తెలుసు. అది ఎప్పుడు కనపడ్డా దాన్ని నేను తెగ పొగిడేస్తూ ఉంటాను. అది ఆ సంతోషానికి కారణం. 3 వ్యక్తులు అక్కడ కనపడేసరికి
పరమానందపడిపోతూ నేను కూడా నా చాటర్ బాక్స్ని ఓపెన్ చేశాను. ముందుగా జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళి దాని 2 పుగ్గల కింది భాగాన్ని నా మునివేళ్లతో పట్టుకొని లాగి ఆ తర్వాత నా వేళ్లను నేనే ముద్దు పెట్టుకుంటూ, ఎంత అందంగా ఉంటావే, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు అన్నాను. అది చాలదన్నట్టు జ్ఞానేశ్వరి అని ఎంత అర్థవంతమైన పేరు పెట్టారు నీకు పిన్ని వాళ్ళు. నువ్వు చదువుల్లో సరస్వతివని నాకు తెలుసు, సార్థక నామధేయురాలివి అన్నారు. నేను అలా అనగానే ఆనందమనే క్విక్ రియాక్షన్ దాని పెదవుల మీద నుంచి వచ్చింది. పిన్ని కూడా ఆనందపడిపోయింది. మహేశ్వరి ఎలా ఉంది పిన్ని అని అడిగాను పెళ్ళైన తన పెద్ద కూతుర్ని ఉద్దేశించి. బాగుంది అంది పిన్ని మళ్ళీ నవ్వుతూ. పార్వతిని సరస్వతిని కన్నావు, లక్ష్మిని కూడా కనుంటే బాగుండేది కదా, 3 అమ్మల మూలపుటమ్మవ ఏదానివి అన్నాను. దాంతో బాబాయ్ అందుకుంటూ, అమ్మో ఇంకానా, 2 ఆడపిల్లల పెళ్లి చేసేసరికి నా పని అయిపోతుంది, ఇప్పటికే సగం నడుము విరిగింది అన్నాడు. ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లి ఈజీనేలే బాబాయ్, అందులోనూ మీ పిల్లలు బంగారు బొమ్మలు, మగపిల్లల్ని కన్నవాళ్ళు ఎగరేసుకొని పోతారు అన్నాను నేను బాబాయ్ ముఖంలోని ఆనందాన్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ. పిన్ని జ్ఞానేశ్వరికి జడేయటం అయిపోవటం చూసి, ఏయ్ జ్ఞాని ఇలా రావే, నా సెల్ ఫోన్లో కొన్ని ఫీచర్స్ నాకు అర్థం కావటం లేదు, కొంచెం చెప్పు, మాకన్నా పిల్లలైన మీకు దీని సంగతి బాగా తెలుస్తుంది అంటూ దానికి ఫోన్ ఇచ్చి దగ్గర కూర్చోబెట్టుకొని మరీ సెల్ పాఠాలు నేర్చుకున్నాను. తెలియని విషయాలు తెలిసాక ఓ ఇంతేనా అనిపించి మనసులో ఎంత ఆనందం కలిగిందో. పిన్ని భక్షాలు చేశాను ఈరోజు తిను అంటూ ప్లేట్లో 2 భక్షాలు గుమగుమలాడే నెయ్యి వేసి మరీ తెచ్చిచ్చింది. నాకు అవంటే చచ్చేంత ఇష్టం గనక చకచకా లాగించేశాను దాని రుచిని ఆస్వాదిస్తూ. అబ్బా నువ్వేది చేసినా భలే రుచిగా ఉంటుంది పిన్ని, నీ చేతి మహిమ అనగానే 2 బాక్సుల్లో పెట్టిస్తాను తీసుకెళ్ళు అంది పిన్ని. ఇవ్వు పిన్ని అన్నాను ఠక్కున లేనిపోని మొహమాటాలేవి పడకుండా. ఒక పక్క నోరాడిస్తూనే, కొత్త ఆవకాయ కారాలు పెట్టావా పిన్ని అని అడిగాను ఈసారి. పెట్టాను ఈ మధ్యనే అంది పిన్ని. నువ్వు పెట్టాను అనగానే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి పిన్ని, మాగాయ కారం ఎంత బ్రహ్మాండంగా పెడతావు నువ్వు, నీలాగా అంత రుచిగా పెట్టంగా మరెక్కడా చూడలేదు నేను. ఎల్లిపాయ పెట్టావా? పెట్టాను, అది మా వారికి ఇష్టం, 2 సీసాల్లో కొంచెం పెట్టిస్తాను తీసుకెళ్ళు అంది పిన్ని. నా ప్రశంసల తాలూకు ఆనందం గర్వం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుండగా. ఇంకా వస్తాను పిన్ని అంటూ లేచి మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళి, వస్తుండవే మా ఇంటికి, నాకు సెల్ ఫోన్ పాటలు చెబుదువు కానీ అన్నాను నేను. ఇంతలో పిన్ని భక్షాలు కొత్త ఆవకాయ కారం సర్ది నా కవరు నా చేతిలో పెట్టింది. అయ్యో ఇంతెందుకు పిన్ని అన్నాను సీసా సైజ్ చూస్తూ. ఆ మాత్రం అనకపోతే బాగుండదు అని. అవెంతున్నాయి తినండి 4 రోజులు అని తన అన్న తర్వాత మనసులోనే ఆనందపడిపోతూ, వెళ్ళొస్తాను పిన్ని. బాబాయ్ వస్తాను, వస్తూనే ఉంటాలే, ఇక్కడేగా ఇల్లు అంటూ గేట్ తీసుకుని వీధిలోకి వచ్చి ఇంటి దారి పట్టాను. వస్తుండి చిట్టి, సందడిగా ఉంటుంది నువ్వు మాట్లాడుతుంటే అంది పిన్ని వెనక నుంచి. అలాగే అన్నట్టు చెయ్యి ఊపాను. నేను ఆ వీధి దాటి మా వీధిలోకి అడుగు పెట్టేసరికి మా కజిన్ కొడుకు ఎందుకో మా ఇంటి వంక దొంగ చూపులు చూస్తూ నక్కి నక్కి నడుస్తూ వెళుతుండటం కనిపించింది. గోడ పక్కన నక్కిన వాడి భుజం మీద వెనక నుంచి ఒక్క చరుపు చరిచి, డుంబు ఏంటి అలా భయపడుతూ పడుతూ నడుస్తూ వెళ్తున్నావు, మా ఇంటికి రాకుండా వెళ్తున్నావే అన్నారు. వాడి పేరు రాకేష్, కానీ నిక్నేమ్ అయిన డుంబు అనే అంతా పిలుస్తాం. వాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసి, పిన్ని నువ్వా, నువ్వు మీ ఇంట్లో లేవా, ఇక్కడ ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావేంటి అన్నాడు. నేను అలా అనుకోకుండా దాపురించానని అర్థం వచ్చేలా ఆముదం తాగిన ముఖం పెట్టి.
వాకింగ్కి వెళ్ళి అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. రా, మా ఇంటికి వెళ్దాం. నిన్ను చూసి నీతో మాట్లాడి చాలా రోజులైంది. ఈ మధ్య అసలు రావడమే మానేశావు. నాకేమో నిన్ను చూడక కొద్ది రోజులైతేనే దిగులు పట్టుకుంటుంది. మంచి పిల్లవాడివి, నీకు ఎంత బంధుప్రీతో, పెద్దలంటే ఎంత గౌరవమో, మంచి సంస్కారవంతుల ఇంట్లో పుట్టావు. మరి అమ్మ నాన్న బాగున్నారా? నీ అమ్మ ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసింది. ఈరోజు నేనే చేస్తాలే కానీ రా లోపలికి అన్నాను మా గేటు ముందు నిల్చొని. పిన్ని పిన్ని, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి పిన్ని అని కాసేపు ఆగి అర్జెంటుగా వెళ్ళాలి, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే కలుద్దామని వచ్చాను అంటూ అప్రయత్నంగానే చేతులు జోడించాడు. డ్రమ్ములో ఉండే డుంబు. నేను అంత ప్రేమగా మాట్లాడుతూ అంతగా మెచ్చుకుంటుంటే లోపలికి పిలిచి తిడతానో కొడతానో అన్నట్టు ఆ పిల్లవాడు అలా ఎందుకు భయపడుతున్నాడో, చేతులు జోడించి మరీ నేనేదో గట్టిగా పట్టుకున్నట్టు వదిలేయమని ఎందుకు ప్రాధాయపడుతున్నాడో అర్థం కాలేదు. ఏంటో కొంతమంది అర్థం కారు అనుకుంటుండగానే తుర్రున వాడు పారిపోయాడు. ఈ మధ్య నా చుట్టూ ఏదో వింత పరిణామం చోటు చేసుకుంటున్నట్టు నాకు అనుమానం వస్తోంది. మనుషుల్లో ఏదో మార్పు వస్తున్నట్టు మనసుకు తోస్తోంది. మా పక్క ఫ్లాట్ భాగ్యవతి ఈ మధ్య ఎందుకో నాతో మాటలు తగ్గించేసింది. నా పొగడ్తలకు పొంగిపోయి ఎప్పుడూ తనే ఏదో ఒకటి ఇస్తుండటంతో నేను ఏమీ ఇవ్వటం లేదని అలిగిందేమోనని ఆ రోజు పులిహార చేసి బాక్సులో పెట్టి పంపించాను. వెంటనే నాకు ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాంచనమాల గారు, మీ పులిహోర అదుర్సండి. ఆహా, ఏమి రుచి ఏమి రుచి. అలాంటి పులిహోరను నేను ఇంతవరకు తినలేదంటే నమ్మండి. మూత తీయగానే పోపు వాసన గుప్పున వచ్చింది. మా వారు కూడా పులిహోర అంటే ఇలా ఉండాలి అంటూ ఎంత మెచ్చుకుంటున్నారో అంటూ పెద్ద గొంతుతో చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడింది. ఆశ్చర్యపోయాను నేను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే నాకు వంట రాదు కనుక. అయినా అదేంటో ఆమె అంతగా పొగుడుతుంటే నా మనసు నాకు తెలియకుండానే ఎంతగానో పొంగిపోయింది. పొగడత ఇంత బాగుంటుందని, చెట్టంత మనిషినైనా అమాంతం పడేసే శక్తి దానికి ఉంటుందని నాకు అర్థమైంది. నేను ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా పూర్తిగా తేలుకోకముందే మా పని మనిషి ఐలమ్మ ఆ రోజు కొత్త ముఖంతో తలుపు తోసుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది. వస్తూనే నవ్వు ముఖంతో నా వంక చూస్తూ, కొత్త చీర కట్టుకున్నావా అమ్మా? భలే అందంగా ఉన్నావు, ఇయ్యాల సినిమా యాక్టర్ అమ్మలా ఉన్నావు అంది ఐలమ్మ. అలా అనగానే ఏదో పని ఉన్నట్టు నా రూమ్లోకి వెళ్ళి నిలువుటద్దంలో నన్ను నేను చూసుకున్నాను. నువ్వు బాగుంటావు అనే ప్రశంస ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో కదా ఎవరికైనా అనుకున్నాను నాలో నేనే. నేను అలా చూసుకొని ఇలా బయటకు వచ్చానో లేదో, అమ్మా ఈ నెల నుంచి నా జీతం 200 పెంచాలా అంది ఐలమ్మ. ఎందుకే అన్నాను నేను చిరాకు పడుతూ. ఎందుకేందమ్మా, బయట ధరలు ఎట్టా మండిపోతున్నాయి, ఎన్ని దినాలైనా ఇంకా అదే జీతమా ఏంది? ఆ పక్కమ్మ అయితే అడగగానే ఎందుకు అని అడగకుండా సరేనంది. ఆ అమ్మ చూడటానికి అలా కొంచెం మాటా పలుకు లేనట్టు ఉంటుంది కానీ మనసు చాలా మంచిదమ్మా. ఏది చేసుకున్నా నాకు పెట్టకుండా ఉండదు. పిల్లలకు పాత బట్టలు, మా ఆయనకు సారు బట్టలు గట్టి గట్టివి అడగకుండానే ఇస్తుంది అంది ఐలమ్మ పక్కింటి ఆమెను తెగ పొగుడుతూ. ఏంటి ఇది ఈరోజు ప్లేట్ మార్చింది? మనుషుల మనస్తత్వాలను పెద్ద స్టడీ చేసిందాన్లా అని ఆలోచనలో పడ్డాను నేను. ఇండైరెక్ట్గా ఇది నన్నేమైనా అంటోందా అని కూడా అనిపించింది. ఆ రోజు మావారు అంతే. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే నా వంక ఎగాదిగా చూసి, ఏంటి రోజు రోజుకి నీలో గ్లామర్ పెరిగిపోతోంది అంటూ సన్నగా ఈలవేశారు. ఆ రోజు నేను చేసిన పులిహోరను మారు మాట్లాడకుండా తెచ్చిపెడితే, వావ్ పులిహోర నా కోసం చేసావా ఇష్టమని? బాగుంది, నువ్వెంత మంచిదానవై కాంచనా, నా ప్యూర్ 24 క్యారెట్ బంగారం, నిజంగా నువ్వు పెళ్ళంగా దొరకటం నా అదృష్టం అయి అన్నారు. ఏమైంది ఈయనకి ఈరోజు అని మనసులోనే ఆశ్చర్యపోతూ, ఎలాగో పులిహోర బాగుందని మెచ్చుకున్నారు కదా అని, నేను చెయ్యను కానీ
చేస్తే అలాగే ఉంటుంది అని నన్ను నేను మెచ్చుకున్నాను. ఆ తర్వాత మా ఆయన, నీకో సర్ప్రైజ్, ఎల్లుండి నీ బర్త్డే కదా అని ఈ పట్టుచీర తెచ్చాను అంటూ బ్రీఫ్ కేసులో నుంచి ఓ కవర్ తీసి నా చేతిలో పెట్టారు. రాగానే ఇద్దామనుకున్నాను కానీ నీ స్టన్నింగ్ బ్యూటీ ఎదురుగా కనిపించేసరికి అది చూస్తూ ఇది మర్చిపోయాను అన్నారు కన్నగీటుతో. ఈ రంగు నీ ఒంటికి నప్పుతుంది, దేవకాంతలా మెరిసిపోతావు ఈ చీర కట్టుకుంటే అన్నారు. నేను చీర బయటికి తీసి చూశాను. నిజంగా బాగుంది చీర. అంతకన్నా ఆయన మాటలు ఇంకా బాగున్నాయి. అంతలోనే ఒక అనుమానం అకస్మాత్తుగా నా మనసులో ప్రవేశించి పట్టి పీడించసాగింది. బయట పాడు పనులు చేసే మగవాళ్ళు ఆ అపరాధ భావం నుంచి బయటపడటానికి, తన తప్పును తాను సమర్థించుకోవటానికి అన్నట్టు ఇంటికొచ్చి పెళ్ళాన్ని తెగ ప్రేమించేస్తారట. అదే ప్రేమ నటించేస్తారట. ఈయన ఆ బాపతు కాదు కదా. ఉన్నట్టుండి కొత్తగా ఆఫీసులో ఏ సుందరన్న రంగప్రవేశం చేయలేదు కదా. లేకుంటే ఏంటిది, రోజు బెల్లం కొట్టిన రాయిలా ఉలుకు పలుకు లేకుండా ఉండే మనిషి ఈరోజు ఇన్ని ప్రేమ పలుకులు పలుకుతున్నారు అనుకున్నాను. ఈ వ్యవహారం ఏంటో తేల్చుకోవాలి అని మనసులోని ఒక గట్టి నిర్ణయానికి వస్తూ ఆ రోజు యూట్యూబ్లో వీడియోలు ట్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో దగ్గర టక్కున నా దృష్టి నిలిచిపోయింది. అది జ్ఞాని పేరుతో ఉన్న ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో. మా వీధిలోనే ఉండే మా పిన్ని కూతురు జ్ఞానేశ్వరి ఛానల్ అది. ఇది యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టింది, నాకు చెప్పనన్నా లేదు అని అనుకుంటూ ఉండగా అది నాకేదో వీడియో పంపినట్టు పైన నోటిఫికేషన్ కనిపించింది. ఆ వీడియో ఆన్ చేశాను. కింద సబ్స్క్రైబ్ చేయమన్న రిక్వెస్ట్ ఏమీ లేకపోవటం గమనించాను. స్క్రీన్ మీద జ్ఞానేశ్వరి కనిపించింది. హాయ్, హలో అండి, నేను మీ జ్ఞానేశ్వరి. ఈనాటి మన వీడియోలో మనిషి ఎదుగుదలకు స్పీడ్ బ్రేకర్స్ లాంటి కొన్ని అత్యవసరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఒక మనిషి క్రమక్రమంగా ఎదుగుతున్న సమయంలో ఆమెను లేక అతనిని సంతోషపెట్టడానికో లేక ఏదైనా స్వలాభం కోసమో మనల్ని పొగడతలతో ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు మన లైఫ్లో కొంతమంది తగులుతారు. అప్పుడు మనకు కూడా వాళ్ళు వాళ్ళ మాటలు చాలా రుచిస్తాయి. అలాంటి ప్రమాదం నుంచి నన్ను ఈ మధ్యనే బయటపడేసింది నా తోబుట్టువు మహేశ్వరి. నేనేదైనా పనిని సరిగా చెయ్యకపోతే నన్ను విమర్శించేది. నువ్వు ఇప్పుడు నేర్చుకునే దశలో ఉన్నావు, ఎదిగే వయసులో ఉన్నావు, కెరీర్లో ఒక మంచి గోల్కు చేరుకోవాలంటే ఇప్పుడు నీకున్న ఈ కెపాసిటీ సరిపోదు, నువ్వు ఇంకా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, అహాన్ని నీ దరిదాపులకు కూడా రానివ్వద్దు అని చెప్పేది. కానీ మొదట్లో నాకు ఆ మాటలు నచ్చేవి కావు. ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటుంది, ఒక్కసారైనా మెచ్చుకోదు. ఈమె అక్క అని అనుకునేదాన్ని. ఆ తర్వాత విస్తృతమైన జ్ఞాన ప్రపంచంలోకి ఒక్కొక్క అడిగే వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే అప్పుడు తెలిసింది అక్క మాటలు ఎంత నిజమో. అప్పటికే ప్రశంసల బలహీనతకు అలవాటు పడిన నేను నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన దానిలా అక్క ఆలోచనల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆమె దారిన నడిచాను. నన్ను అనుసరిస్తూ నా విజయాల పరంపర నా వెంట వచ్చింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో అతి సామాన్యమైన ఆడపిల్లగా పుట్టి పెరిగిన నేను ఈరోజు ఐఏఎస్లో ర్యాంకు సాధించగలిగానంటే అందుకు కారణం నా మార్గదర్శకురాలైన నా అక్క మహేశ్వర్నే. అందుకే మీకు చెప్తున్నాను, నన్ను పొగిడే వాళ్ళంతా నాకు కావలసిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళంతా నా శత్రువులు అని ఎప్పుడూ అనుకోకండి. మీ మెదడుకు పదును పెట్టి మీరే స్వయంగా ఆలోచించండి. ఓ ప్రవాహంలా సాగిపోతోంది జ్ఞానేశ్వరి టాక్. అది విన్న తర్వాత నాకు దిమ్మ తిరిగిపోయింది. అన్నాళ్ళు నేను రచించి నేను నడిపించిన కథ నా కళ్ళ ముందే ఊహించని పర్యవసానాలకు లోనై అడ్డంగా తిరిగి వేళ్లాడుతూ కళ్ళ ముందు కనిపించింది. ఆ వెంటనే ఇది జీవితం, జీవితం అంటే ఆటలు కాదు, మాటలు కాదు, బీ సీరియస్ అని లోనించి ఎవరో హెచ్చరిస్తున్నట్టు అనిపించింది.
ఇదండి కథ అడ్డం తిరిగింది అనే కథ. విన్నారు కదా? ఈ కామెడీ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.